అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజంపేట పార్లమెంటు అనేది బ్రిటిష్ కాలం నాటి నుంచి రాజంపేట పార్లమెంట్ అనేది రాజంపేట పేరుతోనే ఉంది, రాజంపేట హెడ్ క్వార్టరే ఉంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు గుర్తించినట్లు గత పాలకులు గుర్తించలేకపోయినారు. ఎందుకంటే కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది దొందా చేసుకోవడం కోసం ఈ శాండ్ మాఫియా, ఎర్రచంద్రం మాఫియా, భూమాఫియా ఈ రకరకాల చేసిన వ్యక్తులు ఆ డబ్బు మదముతో ఆ రోజు రాయచోటే కావాలని రాయచోటే చేసుకుంటామని చేసుకున్నారు. కానీ ఆ రోజు వాళ్ళు చేసిన దానికి ఈరోజు రాజంపేట ప్రజలు, కోడూరు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ పాపము వాళ్ళు మోయాల్సింది పోయించి ప్రజలు మోస్తున్నారు. కానీ ఇది ఈరోజు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు ఎలక్షన్ ప్రచారం రోజు అక్కడ రాజంపేట రావడం జరిగింది. ఆ రోజు మన ప్రజలంతా ఆల్మోస్ట్ రాజంపేట కాన్స్టిట్యున్సీ ప్రజలంతా అక్కడ రావడం జరిగింది. ప్రచారం వస్తున్నారు, నాయకులు వస్తున్నారు కాబట్టి ఆ రోజు అడగడంతో చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఏమన్నారంటే, రేపు మళ్ళా జిల్లా హెడ్ క్వార్టర్ రాజంపేటనే చేస్తాం, రాజంపేటను మేము డెవలప్ చేస్తాం, రాజంపేటలో మెడికల్ కాలేజీ తెస్తామని ఆ రోజు మనకు మాట ఇచ్చినారు. ఆ మాటను నిలబెట్టుకునేదానికే కొన్ని జిల్లాల విభజనలో మళ్ళా రాజంపేటను కూడా తీరడం జరిగింది. లాస్ట్ మూమెంట్ వరకు మన మీడియా సోదరుల త్రూ కానీ ప్లస్ కొంతమంది మినిస్టర్ల త్రూ కానీ మనం వినడం ఏమంటే రాజంపేటే మళ్ళా జిల్లా హెడ్ క్వార్టర్గా వస్తుందని చెప్పారు. లాస్ట్ మూమెంట్ వరకు జిల్లా హెడ్ క్వార్టర్ రాజంపేటే అన్నారు. లాస్ట్ మూమెంట్లో కొన్ని ఈ సిద్ధవటం, ఒంటిమిటను కూడా రెవెన్యూ డివిజన్, కడప రెవెన్యూ డివిజన్ నుంచి రాజంపేట రెవెన్యూ డివిజన్ తీసుకుపోతున్నామని మాకు తెలిసింది. ఆ రోజు కూడా నేను జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అడిగితే లేదండి, ఈ రాజంపేట మీకు హెడ్ క్వార్టర్ కాబోతుంది, అందుకోసం ఇవన్నీ ఆలోచించే మా రెవెన్యూ తరఫున మేమంతా పెట్టడము ఈ పేపర్ మీద జరగమనేది చూస్తుంటే రాజంపేట హెడ్ క్వార్టర్ అవుతుందని కొంచెం వాళ్ళలో కూడా చెప్పడం జరిగింది. అదే ఆశతో మనము ఆ రోజు 2 మండలాలు కలుపుతా అంటే కూడా మేము సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ అంతా ఒకటేసారి ఉండొచ్చు కదా. మనము అక్కడ పోయి అక్కడ కలెక్టర్, ఇక్కడ కలెక్టర్, అక్కడ డిఎస్పీ అందరినీ కలిసాలంటే ఆ రాజకీయ నాయకులు కడప జిల్లా వచ్చి జిల్లా అధ్యక్షుడు నేనయ్యా, నాకు సిద్ధవటం నాది అంటాడు. ఈయన వచ్చేసి అన్నమయ్యలు వచ్చి నాదయ్యా, నా కాన్స్టిట్యున్సీలో ఉంది నాది అంటాడు. ఈ రకంగా లేని సమస్యలు పడుతున్నాం. ఇది మంచిది, మా అందరికి మంచి పరిణామం అనుకున్నాం. కానీ ఈరోజు మళ్ళా రాయచోటిని ప్రకటించడం అనేది చాలా బాధాకరం అందరికీ. ఇది మా పాలకులు, ఇప్పుడున్న మన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కూటమి ప్రభుత్వానికి మనం తెలియజేసుకోవడం ఏమంటే, మా అందరికీ అభ్యర్థన, మా ప్రజలంతా ఇబ్బంది పడతారు, రాబోయే తరం బిడ్డలు కూడా ఇబ్బంది పడతారు. అన్ని రకాల వసతులున్న రాజంపేటను జిల్లా కేంద్రంగా మళ్ళీ మీరు పరిశీలించి జిల్లా కేంద్రంగా చేర్చాలని మా అందరి అభిప్రాయం, అభ్యర్థన. ఈరోజు రాజంపేటలో నీటి వసతి ఎక్కడ పోయినా కూడా బోర్ వేస్తే 40-50 అడుగులు 60 అడుగుల లోపల వాటర్ ఉంది. ఎక్కడ చుట్టూ చూసినా గవర్నమెంట్ భూములు ఉన్నాయి, విశాలమైన ప్రదేశం. ఎక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఒకటి డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ ఉంది, దగ్గర 15 ఎకరాల్లో. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఆలోచించి పెట్టిన ఆఫీస్ అది. అంటే జిల్లా కేంద్రంగా ఉండబోతుందని. ఒక హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్ లోపలికి వెళ్తే మన రిమ్స్ హాస్పిటల్ లాగా మనకు కనపడుతుంది. ఇటువంటి 1-2 కాదు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చూస్తే, తహసీల్దార్ ఆఫీస్ చూస్తే కూడా అంత విశాలంగా ఉంది. అక్కడ అన్ని రకాలుగా కోర్టు కానీ అన్ని రకాలుగా వసతులు ఉన్నాయి. రాజంపేట వదిలిపెట్టి ఏమీ లేని రాయచోటికి నీళ్లు లేవు, ఏమి లేవు, కొండలు గుట్టలు తీసిపోయి రాయచోటిలో పెట్టినారు వాళ్ళు. దాన్ని ఇప్పుడు మనం ఆలోచించడం ఏమంటే, మన అభ్యర్థన ఏమంటే మా పార్టీ నుంచి మనకు మళ్ళీ రాజంపేటనే హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ చేసి మా అందరూ కాన్స్టిట్యున్సీ, రాజంపేట కాన్స్టిట్యున్సీ, కోడూరు కాన్స్టిట్యున్సీ ప్రజలను సంతోషపరుస్తారని మన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, జనసేన నాయకులను అందరినీ మేము పదే అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.